జనసేన ఎలా చూస్తుంది? విజయచంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు చాలా వివరంగా, ఆయన స్థానికుడు కాబట్టి అక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఆయనకి తెలుసు కాబట్టి పెద్ద లిస్ట్ అయితే తీసుకొచ్చారు ఆయన. బడ్జెట్ లా పెద్ద లిస్టే తీసుకొచ్చారు. నిజంగా అంటే సహజంగా ఆవిడని చూస్తే, విడుదల రజని గారిని చూస్తే, ఆ మనిషిని చూస్తే ఈవిడ ఇటువంటి మనిషా అన్నటువంటి ఒక అమాయకంగాను, నిన్న కూడా ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నానికి మీరు చెప్పినట్టుగా ఆవు కదా, సంబంధం లేని విషయాలు అన్నిటి కూడా మాట్లాడుతుంటే వాళ్ళకి ఒక ట్రైనింగ్ అండి. ఏదన్నా అంటే మేము తప్పు చేసామని కానీ చేయలేదని కానీ చెప్పరు, దమ్ముంటి నిరూపించండి అంటారు. అంటే అంత పక్కాగా ఆధారాలు లేకుండా వాళ్ళకి చేసేటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు కాబట్టి. మామూలుగా అయితే విడుదల రజని గారిని మన అందరం కూడా సైబరాబాద్ మొక్క అంటారు. చాలామంది అప్పట్లో తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు అద్భుతంగా ప్రసంగం చేసి నేను సైబరాబాద్ మొక్కనే అని చెప్పి చంద్రబాబు గారిని పొగుడుతా చేసినటువంటి వ్యాఖ్యలే గుర్తుకొస్తాయి. ఇప్పుడు అర్థమవుతుంది సైబరాబాద్ మొక్కలంటే అన్ని తులసి మొక్కల మధ్యలో కూడా కొన్ని పిచ్చి మొక్కలు మొలుస్తూ ఉంటాయి. అటువంటి సైబరాబాద్ పిచ్చి మొక్క అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆవిడ తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పెరిగి, తెలంగాణలో చదువుకున్నటువంటి తెలంగాణ బిడ్డ ఆడపడుచు, ఆంధ్రప్రదేశ్ కోళ్ళయింది. సరే, ఇప్పుడు చిలకలూరుపేటకు సంబంధించేమో అక్కడ బీసీ కార్డు, గుంటూరు వస్తేనేమో భర్త కార్డు, ఓసీ కార్డు అది మెయింటైన్ చేస్తా. ఇప్పుడు అవసరమైతే తెలంగాణ కార్డు కూడా ఏమైనా ఉపయోగించదేమో మనకు తెలియంది. అంటే ఒక విధంగా నేను మామూలుగా అయితే నాకు తెలిసింది ఒక స్టోన్ క్రషర్ యజమాని బెదిరించింది, ఆ విషయం మాత్రమే ప్రజలకు తెలుసు. ఇప్పుడు వస్తున్న విషయం బట్టి 20 చదివారు కాబట్టి ఇంకా దేని వదలేదన్నమాట. అంటే అన్ని రకాలుగా ఏమవుతుందంటే విజయచంద్ర గారు, గత 5 సంవత్సరాల్లో ఈవిడనే కాదు, మీరు చెప్పిన లిస్ట్ వీళ్ళందరూ కూడా మళ్ళీ 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం, మనల్ని ఎవరు ఏం చేసేది లేదు అనేటువంటి ఒక అహంకారంతోటో లేకపోతే పదవి ఏదో మొత్తానికి ఆ భ్రమల్లో ఉండి విచ్చలవిడిగా చేసేటువంటి అవినీతి ఈరోజు అన్నీ ఒకటి బయటకు వస్తుంటే మీరు కూడా మమ్మల్ని అనేక రకాలుగా ఒకనొక సందర్భంలో ప్రశ్నించారు. ఆ ప్రశ్న చాలా తీవ్రమైనటువంటి ప్రశ్నలే. మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు, వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు, కళ్ళ ముందు కనపడుతున్నారు కదా, ప్రజలందరూ చూస్తున్నారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోరా, పార్టీ కార్యకర్తల్లో కూడా ఒక అసంతృప్తి ఉందని చెప్పేసి మాట్లాడుతుంటే ఇవన్నీ కూడా ఇంత ఆధారాలతోటి ఈ రోజున తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. నేనేమంటున్నానంటే రెడ్ బుక్ అనేది ఒక బుక్ కాదు మేడం. నేనేమనుకుంటున్నానంటే ఒక బస్సు బయలుదేరింది ఆంధ్రప్రదేశ్లో, మా కూటమి ప్రభుత్వం బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టింది, ఒకళ్ళని ఎక్కించుకుంటుంది. ఎవరు నెక్స్ట్ ప్రయాణికి రాను అంటే నెక్స్ట్ విడుదల రజనీ గారు ఎక్కుతారా ఆ బస్సు, లేకపోతే కొడాలి నాని ఎక్కుతాడా, లేకపోతే రోజా గారు ఎక్కుతారా, మొత్తం బస్సు అయితే ఫిలప్ అవుద్ది. బస్సు గమ్యస్థానం మీరు అంటుంది ఇంకా చంచలగూడ అయిపోయిందండి. చంచలగూడ అంటే తెలంగాణకు సంబంధించిన జైలు, మనది రాజమండ్రి ఉంది, చాలా పెద్ద జైలే. నేను అంటుంది వీళ్ళందరికీ కూడా వీళ్ళ చేసేటువంటి అక్రమాలు ఒక దేన్ని వదిలేరు, ప్రకృతి సంపదని దేన్ని వదలలేదు. అది మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, ఏదీ వదలలేదు. దాంతోపాటు ఈ రోజున బెదిరించి మరీ కొన్ని కోట్లాది రూపాయలు అక్కడ చేసేటువంటి వ్యాపారులను కానీ, ప్రజలను కానీ, రైతులను కానీ, లేకపోతే భూములు కొన్ని కట్టుకున్న వాళ్ళని కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళని కానీ ఎవరిని వదలకుండా ఎవరిని పడితే వాళ్ళని బెదిరించి లాక్కున్నటువంటి ఈ అక్రమ సంపాదన ఏదైతే ఉందో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కక్కిస్తుంది. ఒక రోజు లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా మాత్రం వదలదు. అంటే గత ప్రభుత్వం చేసినట్టుగా ఏదో అప్పటికప్పుడు తూతు మంత్రంగా కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఒక ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు, దాన్ని ఒక కక్ష ధోరణి చర్యలో చూపెట్టే కాకుండా పూర్తి స్థాయి ఆధారాలతో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒకళ్ళ మీద మొత్తం అందరి మీద లైన్గా చర్యలు తీసుకుంటుంది విజయచంద్ర గారు. కాకపోతే దానికి మళ్ళీ కులం కార్డులు, మొన్న మధ్యకాలంలో అగ్రిగోల్డ్ ల్యాండ్కి సంబంధించి జోగి రమేష్కి ఇష్యూ వస్తాయి కూడా, అక్కడ కూడా అతను కూడా కులం కార్డు, నేను బీసీని కాబట్టి కుల సంఘాలు పెంచినట్టు, వీళ్ళు ఏదో కుల సంఘాలకి బ్రాండ్ అంబాసిడర్లు అన్నట్టు, వీళ్ళు లేకపోతే కులాలు లేవన్నట్టు. ఈ బీసీ కులాలు, ఎస్సీ కులాలు ఎందుకు వస్తాయంటే ఆ రోజు మన బోరగడ్డది కూడా అదే విషయం, దళితుడు అనేటువంటి. అంటే వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ చేసినప్పుడేమో కులం లేదు, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా దోచుకున్నారు. ఈ రోజున వాళ్ళ మీద చర్యలు వచ్చేటప్పటికి మాత్రం మా కులం అంటే కులం గోడల వెనకాల దాక్కునేటువంటి ప్రయత్నం. అందుకనే కూటమి ప్రభుత్వం చాలా పక్కాగా ఈరోజు విచారణలో తేలింది. ఆవిడ డిమాండ్ చేసినట్టు 2 కోట్లు తీసుకున్నట్టు, ఆ ఐపీఎస్ గారు 10 లక్షలు ఐపీఎస్ గారు అతను తీసుకున్నట్టు, తర్వాత 10 లక్షలు వాళ్ళ పిఏ తీసుకున్నట్టు, తర్వాత వాళ్ళ మరిది గారే గోపి అన్న అతని వ్యక్తి అక్కడ ఉండి ఈ కార్యక్రమాలన్నీ చేసినట్టు ఆధారాలతో సహా విజిలెన్స్ విచారణలో తేలిన తర్వాత ఇంకా బయటకు వచ్చి నన్ను కృష్ణదేవరాయలు గారు ఇలా చేశారు, వ్యక్తిగతంగా నా మీద ఏదో కక్ష కట్టారు, మా పార్టీలోనే ఉండి ఆ రోజు చేస్తే నేను పార్టీ పరువు పోగొట్టకూడదని చెప్పేసి నేను కార్యక్రమాలు చాలా సైలెంట్గా ఉన్నాను అంటే ఇవన్నీ కూడా నమ్మే స్థితిలో ఈ రోజు లేరు కాదండి. ఇన్ని లెక్క ఇవన్నీ చూస్తుంటే
ఇది ఒకళ్ళ వల్ల సాధ్యం అవుతుందా? ఎవరన్నా ఒక ఆర్కిటెక్ట్ వెనకాల నుంచి ఇవన్నీ చెయ్యి రూపశిల్పం ఏదైనా చేశారా ఈ క్రైమ్స్ కి? లేకపోతే ఎవరో ఒక ఆర్కిటెక్ట్ ఉండాలి కదా వెనకాల. మీరు ముసుగులో గుద్దురాట అక్కర్లేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఆర్కిటెక్టే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన ఎవరు మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా స్క్రిప్ట్ ఆయన ఇవ్వాలి, చేసేవలసిన ఆయన ఇవ్వాలి. అందులోనూ విడుదల రజని గారి గురువు గారు లాంటి వారు. ఖచ్చితంగా ఆ స్క్రిప్ట్ కానీ విధానం కానీ అన్ని రకాలుగా ఆయన ద్వారానే వస్తూ ఉంటాయి. ఈ రోజున ఆయన కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా ఒక ల్యాండ్ స్కామ్లో ఉన్నాడు. ఆయన గిజగిజలాడుతున్నాడు, ఎప్పుడు వస్తుందో తను, నేను ఎప్పుడు ఎక్కాలా బస్సు అని చెప్పి అతను చూసుకుంటున్నాడు. చెప్తున్నారు వీళ్ళందరూ కూడా. అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు కాదేది అవినీతి కనార్హం అన్నట్టుగా ఇది అదేది లేకుండా అంత దారుణమైన చేసి ఈ రోజు వచ్చి ప్రజాస్వామ్యం విలువలు చట్టాలు లేకపోతేనేమో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేటువంటి మాటలో ఈ విధమైనటువంటి సూక్తులు ఎలా చెప్పగలరు? అంటే ఒకటా రెండా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టే తయారవుతుంది ఒకళ్ళ ఒక తర్వాత. అంటే పెద్ద చిన్నదని లేకుండా రైస్ని బొక్కేశారు కదంటే. ఈ రోజున అక్కడ వైజాగ్ మన కాకినాడ సజ్జ సంబంధించి అది కూడా బెదిరించే కదా. ఆ విధంగా తుపాకీ పెట్టి బెదిరించి లాక్కున్నారు. కోర్టు వ్యవహారం అలాగే ఉంది. మనం ఎన్ని చెప్పుకుంటామండి ఇవన్నీ. అంటే ఒక పెద్ద లిస్టు తయారు చేసుకుంటే ఒక పక్కన కూటమి ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి పెట్టాలా, సంక్షేమం మీద దృష్టి పెట్టాలా, లేకపోతే ఈ బస్సు ప్రయాణికుల మీద దృష్టి పెట్టాలా? మొత్తం ఖచ్చితంగా ఏంటంటే రెండు ప్యారలల్గా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చేసినటువంటి కూటమి ప్రభుత్వం దుష్ట శిక్షణ ఎలా చేస్తుందో శిక్షణ రక్షణ రెండు కూడా ప్యారలల్ గా చేసుకుంటా వెళ్తుంది. దానిలో భాగమే ఇవన్నీ. ఇప్పుడు లోకేష్ గారు అమెరికా పర్యటనలో ఒక మాట అన్నారు. నేను ఇందాక ఓపెనింగ్ లో చాప్టర్ 4 అనడానికి రీజన్ ఏంటంటే చాప్టర్ 3 ఓపెన్ అయింది అన్నప్పుడు అర్థం కాల చాప్టర్ 3 ఏంటి అని. అప్పుడు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం ఎమ్మెల్యే, ఇటు సైడ్ గుడివాడ వెనిగండ్ల రాము గారు ఉంటే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూస్తే అప్పటికి హింట్ ఇచ్చారు వంశీ కొడాలి నాని అని. సో ఇప్పుడు చాప్టర్ 4 అంటే లేడీస్ వర్షన్ అనుకుంటా. ఇది విడుదల రజని, రోజా గారు. సో చాప్టర్ 4లో అంతా కూడా లేడీస్ వర్షన్ అనుకుంటా. రాజేష్ అప్సని గారు ప్లీజ్ కంటిన్యూ. ఇందాక కట్ అయింది మీది.